చాలా మంది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మీ దగ్గరికి వస్తున్న క్వశ్చన్ అండ్ బ్రహ్మానందం గారిని కూడా అడిగిన క్వశ్చన్, మీ ఇద్దరిని ఒకే స్క్రీన్ పైన చూడొచ్చా అనేది. సో ఫైనల్గా ఇది అయిపోయింది, ఇట్ హ్యాపెన్. సో ఎలా ఉండబోతుంది అనే దానికన్నా అసలు ఎలా మీరు ఎంజాయ్ చేశారు అండ్ సీన్స్, కొన్ని సీన్స్ బ్రహ్మానందం గారితో చేసేటప్పుడు ఈ సీన్ చాలా టఫ్గా అనిపించింది, ఈ సీన్ చాలా ఈజీగా వెళ్ళిపోయింది అనేవి ఏవైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి మూమెంట్స్ అట్లాంటివి. బట్ ఆయన గైడెన్స్ ద్వారా నేను నడుచుకుంటూ వెళ్ళా. సో ఆయన ఇచ్చిన టిప్స్ని, ఆయన ఇచ్చిన సజెషన్స్నే ఫాలో అవుతూ ఎక్కడ లౌడ్గా ఉండాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎంత మీటర్లో ఉండాలి ఏంటి అనేది మొత్తం ఆయన దగ్గర నుంచి నేను ఆయన చెప్పినవన్నీ గ్రాస్ప్ చేసుకుని అవన్నీ ఈ సినిమాలో వాడాను. ఓకే, ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ కష్టపెట్టకుండా వర్క్ చేయించింది ఎవరు సెట్స్లో? ఎక్కువ కష్టపడకుండానా? కష్టపెట్టింది ఎవరు లేదు యాక్చువల్లీ. బాగా ఆలోచిస్తుంది, చెప్పండి. మీ ఎందుకంటే ఇష్టపడి యాక్చువల్లీ మీరు అడుగుతూ ఉంటే నేను ఆలోచిస్తున్నా, కానీ ఎక్కడ అది జెన్యున్గానే హానెస్ట్గానే ఎక్కడ కష్టపడింది నేను ప్యూర్గా ఎంజాయ్ చేసాం అంతే. ప్రాపర్గా డేకి వెళ్తున్నాము, షూటింగ్కి వెళ్తున్నాం అంటే ఒక ఎక్సైట్మెంట్ వెళ్ళేవాళ్ళం షూటింగ్. అంటే ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు కూడా, మన రాహుల్ గారు వచ్చినప్పుడు కూడా మీకు అదే ఓకే ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ అన్నమాట. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ఫ్రెండ్లీ అండి. సేమ్ మా మైండ్ సెట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మాతో పాటు కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు, సీన్స్ కానీ ఇవి కానీ అన్నీ ప్రాపర్. సో ఇంకా మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోదు? ప్రియా, మీరైతే చెప్పారు లవ్ కోసం ఇచ్చేస్తున్నారని, అండ్ మీరేమో ఒక సిస్టర్గా తను ఎలా ఇరిటేట్ చేయబోయారు, ఎలా ఇచ్చేశారు సినిమాలో? ఇరిటేట్ చేశారు, అదే కదా. రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇవ్వమంటే లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చాను? సో ఇరిటేటింగ్ అలా కన్నా ఇట్స్ మోర్ అబౌట్ హౌ మచ్ ఐ కేర్ ఫర్ హిమ్. ఆయన కేర్ చేస్తున్నా ఇంకా ఆయన క్యారెక్టర్ ఆ టైప్ అంత కేర్లెస్గా కానీ కేర్ చేయాలి అలా, యునో ఇట్స్ లైక్ దట్. యు ఆర్ అ రియల్ లైఫ్ సిస్టర్ ఆల్సో. ఇంట్లో కన్నుని ఆల్రెడీ చూస్తున్నావు కాబట్టి ఎలా అనిపించింది? అంటే ఆ సీన్స్ ఏవైనా రీక్రియేట్ అయ్యాయా ఇంట్లో జరిగేవి? రీక్రియేట్ అంటే లేదు, నేను అంటే కొంచెం ఎలా పడితే అలాగా ఇష్టం ఆడేస్తాను కొంచెం, అలా వాళ్ళ కుదరదు. సో బట్ దెన్ యా, ఇట్స్ అ వెరీ బబ్లీ క్యారెక్టర్. మెయిన్ కన్సర్న్ దీనికైతే, దీనికి లవ్ ఎలాగైతే నాకు ఫ్యామిలీ, యూనో నా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండాలి, మెయిన్ బాండ్ అన్నది నా మెయిన్ కన్సర్న్. చూసుకుంటే నిజంగా మిమ్మల్ని చూస్తే ఒక కేర్లెస్, రెక్లెస్నెస్, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా కనిపించారు, కానీ అక్కడ ఏదో ట్విస్ట్ ఉన్నట్టే అర్థమైంది. సో ఆ ట్విస్ట్ ఏంటో మా ఆడియన్స్ కోసం కొంచెం చెప్తే మేము ఇంకా క్యూరియాసిటీ పెంచుకుంటాం. ట్విస్ట్ చెప్పేస్తే క్యూరియాసిటీ ఎలా పెరుగుతుంది? ట్విస్ట్ అలా హోల్డ్ చేస్తేనే కదా క్యూరియాసిటీ. మీరు ఎలా గ్లిమ్స్ ఎలా రిలీజ్ చేశారో, ట్రైలర్ ఎలా రిలీజ్ చేశారో, అలాగే ఒక చిన్న గ్లిమ్స్ ఏదైనా. లేదు, అందరికీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అలా క్యారెక్టర్స్ ఎలా మారుకుంటూ కిందకి ఎలా డ్రాప్ అవుతాయి, ఎలా కలుస్తారు అంత అనేది చిన్న ప్లాట్. ఈ 4 of you ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్స్కి మీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి ఎంతవరకు కంపారిజన్ ఉంది? ఐఎమ్ షూర్ మీరైతే అలా ఉండరు రియల్ లైఫ్లో, వేరే జోన్ అది అర్థమైంది. బట్ ఎంతవరకు రెలవెంట్ అయ్యారు మీ క్యారెక్టర్స్? న్యూ అండి. నేను సినిమాలో ప్లే చేసిన రోల్ లాగా అయితే బయట అలా ఉండను, పర్సనల్ లైఫ్ కూడా అదేం కాదు. సో ఇట్స్ కంప్లీట్లీ న్యూ. కంప్లీట్లీ దగ్గరే ఓకే, ఫ్యామిలీ అండ్ సేమ్ అలానే ఎట్లా పడితే అలా తిరుగుతా అండ్ వెరీ బబ్లీ అంతే. నాది ఇట్స్ వెరీ క్లోజ్ టు హౌ ఐ యామ్. సో ఐ థింక్ దట్ ఈస్ వై ఇట్ వాజ్ ఈజీ. అందుకే చాలా న్యాచురల్గా అనిపించింది, కనిపించిన ఒక గ్లిమ్స్లో కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ప్రియా, మీరు ఎంతవరకు రెలవెంట్ అవుతారు మీ ఒరిజినల్? కరెక్ట్ క్వశ్చన్ అండి. లవ్ అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ అదే. ఎంత కనెక్ట్ అయింది? ఆల్మోస్ట్, మొత్తం కాదు. అంటే దొరికిందా రియల్ లైఫ్లో లవ్? మరి వస్తుంది పోతుంది, కాన్స్టెంట్గా నిలబడట్లేదు అంటారు. సో అది స్టేబుల్ అయినప్పుడు చూద్దాం. తెడు